నా పేరు నాజర్, వైఎస్ఆర్సీపీ పొన్నూరు పట్టణ అధ్యక్షుడిని. నేను ఒక మైనార్టీ నాయకుడిని. ఈ నెల 5వ తారీఖున మొక్కజొన్న షెడ్డు మీద ఏదో దాడి జరుగుతూ ఉందంటే మా రూరల్ మండలం మామిలిపల్లి గ్రామంలో మాకు కబురు రాగానే మేము దాదాపుగా 9:30-10 గంటలకు ఇక్కడ ఏదో దాడి జరుగుతూ ఉందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మేము వచ్చేటప్పటికి 12 గంటలు 12:30 అయింది. మేము రాగానే అంతా ధ్వంసం అయిపోయి ఉంది. చెల్లాచెదురుగా ఎవరో జెండాలు వేసేసి షట్టర్ పగలు కొట్టేసి ధ్వంసం చేసి ఉన్నారు. రైతులను అడిగితే అయ్యా ఒక దాదాపుగా 200 మంది వచ్చారు, ధ్వంసం చేసి వెళ్ళిపోయారని చెప్పారు. అంతవరకు బాగానే ఉంది. 14 మంది కాపుల రైతుల మీద మరుసట 4 రోజుల తర్వాత కేసు ఫైల్ అయిందని తెలిసింది. 14 మంది మీద కాపుల్లో 15 మంది నన్ను ముద్దాయిగా చేర్చారు. అసలు ఈ గ్రామానికి, ఈ రైతులకి నాకు అసలు ఏమైనా సంబంధం ఉందా? నేను ఒక పట్టణ అధ్యక్షుడిని వైఎస్ఆర్సీపీ పొన్నూరుకి. నా పేరు ఎఫ్ఐఆర్లో ప్రస్తావించడం అంతరం ఏమిటి అంటే, ధూళిపాల నరేంద్ర కుమార్ గారు నా మీద 2016 నుంచి కక్ష కట్టి నా యొక్క వ్యాపారాలను, నా యొక్క హోటల్స్ను, నా యొక్క ఆర్థిక వ్యాపార సంస్థలన్నిటినీ చిన్నాభిన్నం చేసే పనిలో 2016 నుంచి కొనసాగుతూనే ఉంది. ఈ దురాఘాతాలు, ఈ దుర్మార్గాలు, ఈ అరాచకాలు ఇంకెన్నాళ్ళు సాగవు. తొందరలోనే ప్రజలు తీర్పు చెప్తారు. 2029లో మీకు చట్టం ముందు నిలబెట్టే ఒక రోజు వస్తుంది. దేవుడు అనేవాడు ఒకడు ఉంటాడు. న్యాయం తప్పకుండా జరిగిద్దని ఈ సభాముఖంగా, ఈ వేదిక ద్వారా మీకు హెచ్చరిస్తా ఉన్నాను. మనం ఈ మామిళ్లపల్లి ఇష్యూ అది ఏం జరుగుతుందో ఏంటి తెలుసుకోవడం కోసం ఉదయాన్నే గ్రామానికి రావడం జరిగింది. మరి ఇక్కడ అసలు సమస్య ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడికి వెళ్ళాం. అక్కడ ఏంటనేది వాళ్ళందరినీ మనం షూట్ చేసుకోవడం జరిగింది. అట్లాగే పోలీసు వాళ్ళతో మాట్లాడడం, ఎంఆర్ఓతో మాట్లాడడం, నిన్న ఎమ్మెల్యే గారితో ఇంటర్వ్యూ కూడా మనం చేయడం జరిగింది. ఇప్పుడు ఈ గ్రామంలో ఉన్న కొంతమంది కాపు కుల పెద్దలు వీళ్ళు. మరి దాంట్లో మీ పేరే ఉన్నారు? సూదా కాళిదాస్ గారు ఉన్నారు, పెద్ద ఆయన ఇక్కడ. మరి అసలు ఏంటి క్లుప్తంగా తెలుసుకుందాం మనం ఇక్కడ. ఏంటి మీ పేరే ఉన్నారు చెప్పండి. నా పేరు సోదా కాళిదాస్ గారు. ఎన్ని సంవత్సరాలు? నా వయసు 75 సంవత్సరాలు. 70 సంవత్సరాలు. నేను దాదాపు 45 సంవత్సరాల నుంచి ధూళిపాల వీరయ్య చౌదరి గారి దగ్గర వాళ్ళింటి అనుబంధం నాకుంది. ఆయన ఎన్నో త్యాగాలు చేసినటువంటి వ్యక్తి. 1994 జనవరి 24వ తారీఖున రైతుల కోసం, రైతు సంక్షేమం కోసం ప్రాణాలు అర్పించినటువంటి మహనీయుడు శ్రీ ధూళిపాల వీరయ్య చౌదరి గారు. అటువంటి వీరయ్య చౌదరి గారికి జన్మించినటువంటి నరేంద్ర కుమార్ గారు రైతులకు న్యాయం చేస్తాడు కానీ రైతుని అన్యాయం చేసినటువంటి వ్యక్తి కాదు. రైతులకు అన్యాయం చేసినటువంటిది ఆరోపణ చేయటం అది తగినటువంటిది. ఆయన ఎప్పుడు తప్పు చేసినటువంటి మనిషి కాదు. ఈ గ్రామానికి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేశాడు. అందులో భాగంగానే కాపులకు మురుగు కాలువ దగ్గర నుండి అక్కడ పైప్ లైన్ ఏర్పాటు చేసేసాడు. గ్రామం మువ్వ రఘురామయ్య గారి ఇంటి వద్దకు మెటల్ రోడ్లు, గ్రావెల్ రోడ్లు వేయించేశాడు. ఇటీవల మరియు కూడా శ్మశానం దాదాపు 1900 దగ్గర నుంచి 1999 దగ్గర నుంచి రామారాయుడు వచ్చిన దగ్గర నుంచి కూడా ₹1,00,000 గ్రాంట్ ఇప్పించాడు. తర్వాత అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతుంటే ఆ ఇబ్బందులు నేను పోయి అడగటం, ఆయన ₹6,50,000 పెట్టి రహదారి ఏర్పాటు చేసేసాడు. ఆ తరువాత శ్మశానానికి గ్రామంలో ఉన్నటువంటి అందరం కలిసి కొంత చందా వసూలు చేసుకొని చేసే టైంలో మాకు మీరు ఏ విధంగానే సరే ఈ శ్మశానకు చుట్టుపక్కల గోడ నిర్మించాలని అడిగితే వెనువెంటనే ₹6,50,000 ఇది ఒక కాపులకి చిన్న కులం వాళ్ళకి వర్తించేటువంటి శ్మశానం. ఈ శ్మశానంలో శ్మశానం కేవలం కాపులకి, మరి ఇంకా చిన్న చిన్న కులాలు 2-3కే ఉపయోగపడేది. గ్రామం 18 కులాలు ఉన్నాయి. 18 కులాలలో వేరే శ్మశానం ఉంది. దాదాపు 200-300 సంవత్సరాల నుంచి మేము అందరం కూడా ఈ శ్మశానంలో శవ దహన విధులు జరుపుకుంటున్నాము అని ఆయనకి చెప్పటం, వెనువెంటనే స్పందించేసి ₹6,50,000 చుట్టూ ప్రహరీ గోడకి ఇవ్వటం జరిగింది. ఆయన మొత్తం ఏ విధంగా కానీ కాపులకు ఇక్కడ మురుగుగాలవ దగ్గర నుండి మువ్వ రఘురామ ఇంటి ఊరు వరకు
3,50,000 రూపాయలు పెట్టి రోడ్డు వేయించడం జరిగింది. ఆ తరువాత కాపులకి 14 లక్షల రూపాయలు శ్మశానాలకు ఇవ్వడం జరిగింది. మరి ఎప్పుడు అడిగినా సరే కాపు అంటే ఆయనకి ఎక్కడ కూడా వ్యత్యాసాలు కానీ మమ్మల్ని గురించి ఆయన ఎప్పుడు కూడా ఈ గ్రామం 1983 తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా వీరయ్య చౌదరి గారి అనుబంధం ఆనాటికి ఈనాటికి ఎప్పుడు కాపు కులస్తులు 80% మొత్తం ఆయనకే ఓటేస్తూ వచ్చేసాము. ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు పెట్టినటువంటి జనసేన పార్టీ కొంతమంది మారినప్పుడు కూడా అందరం కలిసి ఈవేళ కూడా 75% కాపులు నరేంద్ర కుమార్ గారికి ఓటేయటం జరుగుతుంది. కాంట్రవర్సీ అంటూ ఆయనకు ఉండదు. ఒక నిమిషం, నేను అడిగిందని చెప్పండి, మీరు కంటిన్యూ చెప్పేయడం కాదు, నేను అడిగిందని చెప్పండి. మేము వచ్చింది రాజకీయ పార్టీ తరపున రాలేదు, కులం తరపున రాలా, టీవీ అందరూ చూస్తారు. నేను అడిగిందని మీరు సమాధానం చెప్పండి, ఓకేనా? ఇప్పుడు మీరు ఈ గ్రామంలో మనకు సమస్య వచ్చింది కదా, అదేంటి ఎమ్మెల్యే గారు ఎందుకు వీళ్ళందరూ ఇబ్బంది పెడుతున్నాడు, కారణం ఏంటి? ఆయన ఎప్పుడు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టడం, ఆయన మీద ఆరోపణ చేసిన దానికి ప్రత్యారోపణ కోసం చేయటమే తప్ప చెప్పండి. ఈ గ్రామంలో ఏ రైతును గాని ఎవరిని గాని ఇంతవరకు ఇబ్బంది పెట్టినటువంటి దాఖలాలు లేవు. మరి బయట నుంచి 100 మంది వచ్చి 100 మంది పైకి వచ్చి మీ ఊర్లోకి వచ్చి ఎందుకు కొట్టారా? గోడను ఎందుకు పగల కొట్టారు? ఎవరు గోడవలు పగల కొడతా కానీ టచ్ చేయటం కానీ జరగలేదు. గోడవల్లో ఉన్నటువంటి సరుకు చూస్తానికి మాత్రం పైకెత్తి చూడటమే జరిగింది. అందులో సరుకు మరి ఆ సరుకు అసలు గోడౌన్లో రైతులు పెట్టుకున్నారు కదా సరుకులు, ఆ రైతులు పెట్టుకున్న దానికి నేను ఒక చిన్న ఉపమానం చేస్తున్నాను. రైతులు పెడితే సెక్షన్స్ చేసి రకరకాలుగా ఉంటది కానీ మూకుముడిగా ఒకే లాటేసి ఉంటది అనేటువంటిది జరగదు. నేను అనేక చోట్ల పెట్టా. నేను కూడా ముడిపల గోడౌన్లు పెట్టినప్పుడు అక్కడ సెక్షన్ చేసి ఈ రైతు 2,000 బస్తాలు, ఆ రైతు 100 బస్తాలు, ఈ రైతు 3 బస్తాలు 4 బస్తాలు అని చెప్పి ఎవరికి వాళ్ళు రైతులు ఇచ్చేసి ఒక రసీదు తీసుకుంటాము, కాగితం రాసి ఇవ్వటము గోడౌన్ జరుగుద్ది. కానీ ఒకే లోటుగా వేయటం మాత్రం ఎక్కడా జరగదు. అది రైతులు కాని రైతులు పెట్టినటువంటి. మీరు చెప్పేనంటే ఒక్కొక్కడు ఒక్కొక్క క్వాలిటీ పండించుకుంటారు కాబట్టి ఎవరు వాళ్ళ పక్కన పెట్టుకుంటారు. ఇక్కడే అంత కలిపి ఉంది, ఇక్కడ అంత ఒకే లోటుగా ఉంది. అది నేను కూడా తర్వాత ఈ పిల్లల ఫోన్లో చూసా. మొట్టమొదటి నేను కూడా మరి ఎవరన్నా కొని పెట్టుకున్నారంటారా మీరు అక్కడ? ఎవరన్నా మురళీగా అనుచరులు, మురళీగా సంబంధించిన వ్యక్తి, అది తప్పనిసరిగా నిజం. అది రైతులు పెట్టుకుంటే తప్పు లేదు, ఎవరు పెట్టుకున్నా తప్పు లేదు, అతను కూడా కొనుక్కొచ్చి వ్యాపారించుకుంటే తప్పు లేదు. కానీ ఇక్కడ నరేంద్ర గారి మీద ఆరోపణ చేయటం ఏంటంటే ఆయన 1,600 రూపాయలకు కొని ఆయన సంగడరి గురి చేస్తున్నాడు, రైతుల్ని మోసం చేస్తున్నాడు అనే ఉద్దేశంతో మురళీ కృష్ణ అనేటువంటి వాళ్ళు ఆరోపణ చేస్తే అందుకు ఆయన ప్రతిస్పందనగా ఈ విధంగా తను అనుచరులతోటి తనతోటి గోడౌనేమో స్థలమేమో సోదా సముద్రయ్య గారిని గోడౌన్ నిర్మాణం చేసింది ఆయన, పెట్టింది ఇతను. ఈ ముగ్గురు పెట్టేసి ఇది జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఈ సమస్య రాష్ట్రం అంతా పాకిపోయింది. ఇది కులపరంగా జరిగిందా, పార్టీ పరంగా జరిగిందా, లేదా వ్యక్తిగతంగా జరిగిందా చెప్పండి మీరు? ఇది ఇద్దరు వ్యక్తుల యొక్క ఆర్థిక స్వార్థం కోసం, రాజకీయ మనుగడ కోసం, రాజకీయ ఉనుకుని కోసం ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగేటువంటి ఘర్షణ తప్ప రైతులకు కానీ పార్టీలకు కానీ ఏ విధమైన సంబంధం లేదు. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరో పేర్లు ఎవరు? ఆ ఇద్దరు వ్యక్తులు పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారు, దాంట్లో ఇంకా ఇద్దరు ఉన్నారు. వారికి రాజకీయ నాయకులు వాళ్ళు. ఎందుకంటే పెద్దవాళ్ళు మనం చెప్పకూడదు వాళ్ళ పేర్లు. ఆ మనుగడ కోసం చేసేటువంటి వాళ్ళ ఉనికి కోసం చేసేటువంటి పనులు తప్ప ఎక్కడ రాజకీయ పార్టీలకు కానీ కులాలు కానీ సమస్య లేదు. ఒకవేళ కులాలు ఉంటే ఈ గ్రామంలో నేను చెప్పేదాన్ని బట్టి అంటే వాస్తవం దాదాపు వీరయ్య చౌదరి గారి దగ్గర నుంచి ఇవాళ వరకు కూడా ఈ కాపులు అనేటువంటి వాళ్ళు మాత్రం తప్పనిసరిగా నరేంద్ర కుమార్ గారికి ఎప్పుడు ఉన్నారు, ఉంటారు కూడా అని చెప్తారు. సార్ నా పేరు సోదా శివనాగేశ్వరరావు. మేము కాపులు. నాకు 5 ఎకరాల మొక్కజొన్న వేశాను. ధూళిపాల నరేంద్ర తొత్తులు శ్మశానంలో మొక్కజొన్నలు వేసిన ఆరోపణ చేశారు. దాంట్లో నాది గింజ కూడా వేయలేదు. వాళ్ళ అమ్మటి శ్రీనివాసరావు అనే అతను మొక్కజొన్నలు ఆరబోసుకుంటానికి దాంట్లో పోసుకున్నాడు. ఎండినాక మిషన్ వేసి అమ్ముకున్నాడు. అంతే ఇష్యూ జరిగినాక ఆ మొక్కజొన్నలో రేతి మార్చేశారని చెప్పి ఆరోపణ చేశారు. అది వాస్తవం కాదు, ప్రమాణపూర్వకంగా చెప్తున్నాను. యథార్థం చెప్పండి, లైవ్లో చెప్పేటప్పుడు ఒకళ్ళ మీద ఆరోపణ చేయడం కాదు. ఆ ఆరోపణ చేసినాక వాళ్ళ వ్యక్తులు వెళ్ళి శ్మశానంలో తనిఖీ చేసుకున్నారు. తనిఖీ చేస్తుంటే కింద మొక్కజొన్న లేదు.
మీరు ఆ శ్మశానం గురించి ఇక మాట్లాడబాకనని చెప్పి ఆ చెప్పిన వాళ్ళకే వాళ్ళే చెప్పుకున్నారు. ఇది వాస్తవం. శ్మశానంలో ఎవరు మొక్కజొన్న వేయలేదు. మొక్కజొన్న వేసి ఉండి తీసుకోండి. అక్కడి నుంచి ఎవరు తరలించలేదు. ఇది ప్రమాణపూర్వకంగా చెప్తున్నాను. ఇవన్నీ నిందారోపణలు. మొక్కజొన్నలో రైతులు వేసుకుంటే 4 రైతులు 4 లాట్లు ఉంటాయి. కానీ ఆ లాట్లు అనేది ఏమి లేదు, మొత్తం ఒకే లాటు. సరే, ఇప్పుడు పరిస్థితి ప్రభుత్వం వాళ్ళు వచ్చారు, దాన్ని సీజ్ చేశారు. వాళ్ళేమో రైతులు ప్రమాణం చేశారు. అందరూ ఇది మాదే అని చెప్పి ఆడవాళ్ళు మగవాళ్ళు కుటుంబ బాధపడతా కూడా చెబుతున్నారు, ఏడుస్తున్నారు కూడా వాళ్ళు. మరి దాన్ని బట్టి వాళ్ళు నమ్మాల్సిన పరిస్థితి వస్తుంది. నేనేమని చెప్పానంటే, ఇప్పుడు నీది ఎన్నో ఉన్నాయని అడిగా ఒక ఆయన్ని. ఎన్నో 200 టిక్ బస్తాలు అన్నాడు. నేను కొనుక్కుంటా, నాకు ఇచ్చేయన్నా, ఇచ్చేస్తా అన్నాడు. మరి ఎందుకంటాడు ఆ మాట? అందరూ కలిసి వాడు కొనుక్కున్నది అయితే ఏ రేటు ఉందో నాకు ఇస్తావని అడిగాను. ఇస్తాను సార్ గొడవ తీసిన తర్వాత అన్నాడు. మరి ఎందుకు చెప్తాడు? నా అబద్ధం ఎందుకు చెప్తాడు? అదే అగ్రికల్చర్ ఇది చేశారు కదా, నిర్ధారణ చేశారు కదా. ఆ వేసిన 5 రైతుల్లో కొంతమంది పాప్కాన్ వేశారు. ఇప్పుడు 2800 క్వింటాల మొక్కజొన్నలు ఉన్నాయి. 5 రైతులు వేశారు. ఒక రైతు 5 ఎకరాలు వేస్తే దాంట్లో 2 ఎకరాలు 3 ఎకరాలు మొక్కజొన్న పాప్కాన్ వేసాడు. ఒక రైతు 5 ఎకరాలు 50 సెంట్లు కౌలుకి ఇచ్చాడు. ఒక రైతు 2 ఎకరాలు వేస్తే ఈ గోడౌన్ సీజ్ చేసే నాటికి మొక్కజొన్న మిషన్ కూడా ఇలా ఆ చెప్పిన రైతుల్లో. కాబట్టి ఇది ఎవరో కొనుక్కుని పెట్టింది అంటారు మీరు అన్ని మా ఇది. వాళ్ళందరూ కుటుంబాలందరూ వచ్చారు. 5 వ్యక్తులు, వాళ్ళ భార్యలు అందరూ వచ్చేసి ప్రమాణం చేసి, సార్ మేము బ్రాహ్మణుల దగ్గర కౌలు తీసుకున్నాం, కౌలు కూడా కట్టుకోలేదు, మాది ఇక్కడ ఆగిపోయినాయి, కావాలని రాజకీయంగా మమ్మల్ని అటు చేశారన్నారు. దానికి మీరు చెప్పే సమాధానం ఏంటి? ఇప్పుడు మీకు మీ ఆధారం ఏమైనా ఉందా? వీళ్ళు పండించలేదని ఆధారం ఏమైనా మీ దగ్గర? మా దగ్గర లేదు సార్. అగ్రికల్చర్ వాళ్ళే వాళ్ళు ప్రూఫ్లు చూపించారు. అగ్రికల్చర్ వాళ్ళే వచ్చి ఎంక్వైరీ చేసుకున్నారు. వాళ్ళే ఎంక్వైరీ చేసి ఎంఆర్ఓ వాళ్ళే చేసి వాళ్ళే సీజ్ చేసి వెళ్ళారు. సరే, ఇప్పుడు బయట ఊరోళ్ళు వచ్చి కొట్టారు కదా, వీళ్ళందరినీ పగలగొట్టారు కదా, మరి మీ ఊరోళ్ళు రావాల్సిన పొరుగు ఊరోళ్ళు ఎందుకు వచ్చారు ఇక్కడికి? అది ధూళిపాటి నరేంద్ర గారి మీద ఆరోపణ చేయటాన వాళ్ళ పార్టీ వాళ్ళు పగలగొట్టలేదు, అందరికంటే షట్టర్ ఎత్తి పైకెత్తారు. పైకెత్తేసి ఆయన మీద ఆరోపణ చేశారు. కాబట్టి ఇది ధూళిపాటి నరేంద్ర కొట్టలేదు, మురళీ గారి తరపునే వాళ్ళే కొని పెడుతున్నారని చెప్పి నిర్ధారణ కోసం వాళ్ళు వచ్చారు. అది వాళ్ళు చెప్పిన విషయం. అది ఈ సమస్య పరిష్కారం వల్ల ఏం చేయాలి మీరు చెప్పండి. ఇప్పుడు ఈ గ్రామం ఒక పెద్దగా మీరు ఈ సమస్య ఎట్లా ఉంది? రైతులేమో మాయని ఏడుస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఇక్కడేమో పోలీస్ కేసు, మీ గ్రామం కూడా రోజు జనం రావడం, ఈ గొడవ. గ్రామం పెద్దగా మీరేం చెబుతారు? మేమేం చెబుతారు చెప్పండి. ఇప్పుడు పెద్ద ఆయన కాళిదాస్ గారు, సరే జరిగిపోయింది పక్కన పడేయండి. ఇప్పుడు వాళ్ళు రైతులే, మీ తోటి కులస్తులే. ఇప్పుడు వాళ్ళు కూడా రైతులే, మీ గ్రామస్తులే, మీ తోటి కులస్తులే. వాళ్ళు అబద్ధం చెప్పట్లేదు, వాళ్ళు కూడా ప్రమాణం చేస్తారు, దేవుడి మీద చెబుతున్నారు. పాపం పుణ్యం మనకు తెలియదు. ఇప్పుడు ఈ సమస్య మొత్తం సాల్వ్ అవ్వాలంటే ఏం చేస్తే బాగుంటుంది మీరు చెప్పండి సార్. తిరిగి వాళ్ళ మీద కేసులు కూడా పెట్టారు. ఎస్సీ కేసులు పెట్టడం తప్పు కదా. ఈ సమస్య పరిష్కారం కావాలంటే ఇరువురు నాయకులు కూడా సంయమనం పాటించేసి రాజకీయాలకు అతీతంగా ఈ సమస్యని గ్రామాలలో శాంతియుతంగా ఉండాలనే ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి వాటికి ఏ విధంగా పరిష్కారం అయ్యే మార్గం ఉండి వాస్తవాలు అక్కడ జరిగినటువంటి పెద్దలతోటి నిజ నిర్ధారణ కమిటీ ఒకటి వేసేసి ఈ రైతులందరూ కలిసి వేసినవా ఒకే ఏమంటారు అతనే కొని చేసినటువంటి వ్యాపారస్తులు అంటారా అనేటువంటిది పెద్దలని కూర్చోబెట్టి ఒక వ్యక్తి వేసినటువంటియా, రైతులు అందరూ కలిసి వేసినటువంటియా, రైతులు అందరూ కలిసి వేస్తే ఏ విధంగా ఉంటాయి? ఎవరికారు ఏ రైతు అయినా సరే డివిజన్ చేసుకుంటారు, భాగస్వామ్యం చేసుకుంటారు, అక్కడ సెక్షన్ ఏర్పాటు చేసుకుని. ఒక విషయం మీ పెద్ద కదా, అధికారులతో నేను మాట్లాడాను. అధికారులతో ఆల్రెడీ వాళ్ళు వీళ్ళకి లెటర్ ఇచ్చారు. ఒకవేళ కొనుక్కున్నా అనుకుందాం, నేనే కొనుక్కున్నాను, దాంట్లో పెట్టుకున్నా, నష్టం ఏంటి మీకు అసలు? అందరూ కొనుక్కుంటారు, అందరూ చేస్తున్నారు, అందరూ గోడౌన్లోకి ఆయన పోలా. ఇప్పుడు అక్కడ 5,000 రూపాయలు ఫైన్ చేస్తారు, కట్టుకుంటాడు, అమ్ముకుంటాడు. దాని ఇంకేం నిజానే? ఏ గోడౌన్ పెట్టుకున్నా తప్పు లేదు, ఎక్కడ పెట్టుకున్నా తప్పు లేదు. ఈయన నరేంద్ర గారి మీద ఆరోపణ చేసినటువంటి ఆ ఆరోపణ అవాస్తవాన్ని
నిజమా? ఆయన 1600 రూపాయలకు కొన్నాడా లేదా? ఈయన బినామీ పేర్లతోటి ఒక పరిపుష్టి నంది తోవన తద్విరిక్తముగా అపవిప్రభావం ఉంటుంది. ఎక్కడైనా సరే వెలుతురు చెంతనే గాఢముకు చీకటి ఉంటుంది. ఆ విధంగానే ఆయన వేసిన ఆరోపణలనే పురస్కరించుకొని ఆయన ఈ విధంగా మురళీ గారిది గోడవరు, ఇది 100% సత్యము. ఆడ గోడంలో ఆయనే ఎవరైనా కానీ మురళీ గారి గోడంలో ఉన్నాయి కాబట్టి ఆయన దోషి అని చెప్పి ఆయన దోషత్వం ఆయన మీద నిరూపించాడు కాబట్టి ఈయన మీద ఆయన నిరూపిస్తున్నాడు. కాబట్టి ఇది శాంతియుతంగా గ్రామంలో శాంతి పరిష్కారం జరగాలనే ఉద్దేశంతో పెద్దవాడుగా నేను ఇరువురికి నచ్చజెప్పే విధంగా వాళ్ళకి నష్టం జరగాలని ఏ విధంగా కోరుకోవట్లేదు. అమ్మటవారు అంటే ఒక అమాయకులు, వాళ్ళు నోరు దురిసే గాని ఎవరి దోరికి పోరు, కొట్టుకోరు, జరగవు. కావాలని ఒక అదృశ్య శక్తులు రెండు మాత్రం ఎమ్మడబడి ఏదో చేస్తున్నాయి ఇక్కడ. సరే, ఇప్పుడు ఏం చేద్దామంటే మేము వచ్చింది ఆ పని మీద అక్కడ ఒక నిమిషం అండి. ఇప్పుడు మేము వచ్చింది ఈ గ్రామంలో అలజడి అవుతుంది, ఒక కులపరంగా వెళ్ళిపోతుంది. కుల నాయకులు కూడా రాష్ట్రం అంతా స్టేట్మెంట్లు ఇస్తున్నారు, ఇక్కడ గందరగోళం జరగకూడదు అని వేరే పార్టీ వాళ్ళు వస్తే పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసి బయట నెడుతున్నారు. అధికార పార్టీలో మేము నోరు ఎత్తకూడదని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు మేము వచ్చింది మీడియా పరంగా నిజ నిర్ధారణకే మేము వచ్చాం. ఆల్రెడీ ప్రజలందరికీ లైవ్ చూస్తారు ఇదంతా కూడా, వాళ్ళు కూడా చెబుతున్నారు. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి, మీరు చెప్పిన దాన్ని బట్టి ప్రజలందరూ ఏం మాట్లాడతారో ఆలోచించుకొని మేము కూడా మళ్ళీ నరేంద్ర గారితో మాట్లాడాం. మా అమ్మడి మురళీకృష్ణ కూడా ఇంటర్వ్యూ చేస్తాను సాయంత్రం. మీరందరూ కూడా పెద్దలు ఉంటే దీన్ని శాంతియుతంగా పరిష్కారం చేసుకున్నాం. శాంతియుతంగా గ్రామ సుభిక్షంగా ఉండాలి, గ్రామ శాంతియుతంగా ఉండాలి. వాళ్ళు నష్టపడిపోమని మేము చెప్పము. వీటిని అనవసరంగా వేరే రాజకీయ పార్టీలు దీంట్లో దూరిపోయి మీ గ్రామంలో అలజడి లేపి నష్టపోయేది మీ గ్రామమే, చెడిపోయేది మనమే. అది కాబట్టి మీరు దాని సిద్ధంగా నష్టపడిపోయేది మనం. మేము చేసే ప్రయత్నం బాగానే ఉందా? మేము చేసే ప్రయత్నం బాగుంది. శాంతియుతంగా గ్రామాన్ని ఉండాలనే ఉద్దేశంతో నేను చెబుతున్నాను. మాకు ఎట్లాంటి కాంట్రవర్సీ మనిషి మొత్తం నరేంద్ర గారు కాదు. ఏదైనా సరే మంచి చేద్దామంటే మాత్రం కాదనేటువంటి వ్యక్తి కాదు. దానికి తగిన విధంగా యువతలు కూడా వాళ్ళు కూడా ప్రవర్తించాలని కోరుకుంటున్నారు. మీరందరూ సహకరిస్తారు కదా శాంతియుతంగా? తప్పనిసరిగా సహకరిస్తానండి. గ్రామంలో ఉంటే వాళ్ళందరూ పార్టీలకు అతీతంగా సహకరిస్తాము. వాళ్ళ నష్టపడిపోవాలనే ఉద్దేశం మాకు లేదు. కానీ ఈ కాంట్రవర్సీ ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రవేశించారు కాబట్టి ఆరోపణ నిందారోపణ ఆ రెండు మధ్య జరుగుతుంది. ఒకసారి 5 రైతులు వాళ్ళు అయితే ఏమంటారంటే కాదు వాళ్ళకి కాదు, 5,000 రూపాయలు గవర్నమెంట్ కడతాడు, అమ్ముకుంటాడు. దీంట్లో ఏముంది అసలుగా? దొంగతనం కాదు కదా అది. పేరు రామకృష్ణ గారు. ఇప్పుడు మీరు రైతు ఇక్కడ, ఇప్పుడు మీరు మొక్కజొన్న అమ్మారా? అమ్మాను. ఎన్ని అమ్మారు? 105 క్వింటాలు. ఎవరికి అమ్మారు? సంగం డైరీలో. మీరు అమ్మినట్టుగా ఏ రేటుకి అమ్మారు? 21 21 క్వింటాలా? అమ్మినట్టు కాగితం ఉందా మీ దగ్గర? ఇగో డేటు టైంతో సహా ఉంది. సంగం మిల్క్ ప్రొడ్యూసర్స్ కంపెనీ లిమిటెడ్, కోరాగ్ర కె రామకృష్ణ, ఏంది మామిడిపల్లి. ఎన్ని క్వింటాలు మీరు అమ్మింది? ఇది 45 క్వింటాలా? 45 క్వింటాలు. 60 క్వింటాలు. 60 క్వింటాలు. ఇప్పుడు ఈయన ఈ సంగం డైరీకి ఈయన రామకృష్ణ రైతు, ఇదే గ్రామానికి చెందిన ఆయన 2,100 రూపాయలకి ఈయన అమ్మడం జరిగింది. దానికి సంబంధించిన ఆధారాలు ఇది. ఎన్ని క్వింటాలు? ఒకటేమో 40 క్వింటాలు, ఒకటి 60 క్వింటాలు. అంటే సుమారుగా 100 క్వింటాలు ఈయన సంగం డైరీ వాళ్ళు 2,100 రూపాయలకి క్వింటాలు చొప్పున కొనుక్కున్నట్టుగా ఆధారం ఉంది. ఇప్పుడు మీరు ఒక్కడైనా ఇంకా వేరే రైతులు కూడా అమ్మారా? వేసారని తెలియదు. నేను ప్రతి సంవత్సరం వేస్తాను, ఈ సంవత్సరం కూడా వేసాను. మీకు సంగం డైరీ వాళ్ళు డబ్బులు ఇచ్చారా? మొత్తం ఇచ్చారు, అకౌంట్ కొట్టారు డబ్బులు. ఏది ఒకసారి చూపించండి. ఈ నెల 15వ తారీఖు అమ్మింది. ఈ నెలలోనే, అంటే ఈ సమస్య స్టార్ట్ అయిన తర్వాత జరిగింది. సమస్య స్టార్ట్ అయింది 9వ తారీఖు నాడు. 15వ తారీఖు నాడు ఈ రైతు సంగం డైరీకి 2,100 రూపాయలకి క్వింటాలు అమ్మడం జరిగింది. అట్లాగే సంగం డైరీ వాళ్ళు దీనికి సంబంధించిన పేమెంట్ కూడా దీనికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అంటే ఇది పక్కా ఆధారం ఉంది. ఇప్పుడు ఒక వర్గం వాళ్ళు చేసినట్టుగా ఎమ్మెల్యే ఏదో తక్కువ రేటు కొనుక్కుంటున్నాడని ఆరోపణ ఇది కాదని చెప్పి రైతు రామకృష్ణ నిరూపిస్తాడు. కరెక్ట్గా మీరు చెప్పేది? కరెక్ట్ అండి. బిల్లులు ఉన్నాయి, వేసిన డబ్బులు ఉన్నాయి. ఇప్పుడు ఏంటి మీరు చెప్పండి, ఈ సమస్య ఎందుకు వచ్చిందన్నారు వీళ్ళకి? వీళ్ళు ఏమన్నారు? ఆయన తక్కువ కొంటున్నాడు అంటున్నారుగా, నిజమా వాళ్ళు చెప్పేది కరెక్టా? దూలిపాల నరేంద్ర ఎక్కడ తక్కువ కొనడానికి లేదు.
సంఘ డైరీలో కావాలని కొద్దిగా ముందుగా పేరు రాయించుకుంటే వాళ్ళు తెమ్మని రోజు ఇప్పుడు రెడీ అయిన రోజు వీళ్ళు కూడా అమ్మితే కొంటాడు ఇదే రేట్ కానీ 2,000 కొందకి వాళ్ళ సరిపోని వరకు కొంటారు. గేదెలు మిచ్చర వరకే వాడేది వాళ్ళు. అంతే. అందరు రైతులు మామూలుగా రేట్ ఎంత ఉంది అసలు గ్రామంలో ఎవరైనా వచ్చి కొనుక్కెళ్ళాలంటే రేట్ ఎంత ఉంది? ఇప్పుడు కొద్దిగా పెరిగింది అంటున్నారు. మొన్నటి దాకా 1700 1800. ఇప్పుడు ఎంత ఉంది రేటు? ఇప్పుడు 2000 అయింది అంటున్నారు. మరి 2000 కొనేవాళ్ళు ఉన్నారా? మొన్న కొంటున్నారట. నిన్న ఈ రోజు నిలవ పెట్టుకునే వాళ్ళు కొంటున్నారు. వ్యాపారస్తులు వచ్చి కొంటున్నారు. నిలవ పెట్టుకునే వాళ్ళు కొంటున్నారు. ఇప్పుడు ధూళిపండి నరేంద్ర గారి మీద చేసే ఆరోపణలు నిజమా కాదా? ఏం ఆరోపణలో? అదే ఆయన కావాలని మమ్మల్ని ఇట్లా కొట్టిస్తున్నాడు, ఆయన ఎవరు కొట్టించేది? రాత్రిపూట వచ్చి 200 మంది వచ్చి ధర్నా మొత్తం షట్టర్ బాగా రేత్రి రాలే, పగలపోటే వచ్చి ఉండేయని చూశారు అంతే. నువ్వు కూడా వెళ్ళావు వాళ్ళతో పాటు? నేను వెళ్ళలేదు. వెళ్ళిన మటుకే నేను పగల కొట్టిన వాళ్ళు ఎవరు లేరు అసలు. ఎందుకు బెదిరిస్తున్నారు వాళ్ళని మీరు? అనవసరం పగల కొట్టలేదండి, ఎవరు బెదిరియట్లేదు. ఉండయా లేదా చూశారు. ఇప్పుడు మీకు మాత్రం ఆయన 2000 కొంది ఇస్తారు. వాళ్ళ పరిస్థితి ఏంటి బాబు? ఆలోచించాలి కదా. ఏమంటే అది 100 క్వింటాలే నా మొత్తం తీసుకోలేదు. ప్రతి ఒక్క రైతు దగ్గర తలాకాశం తీసుకుంటారు అంతే. వాళ్ళందరి దగ్గర యాడ్ తీసుకోగలుగుతారు. ఇది ఈరోజు ఇక్కడ ఈ గ్రామంలో మనం పూర్తిగా అన్ని చోట్ల ఎంక్వైరీ చేస్తున్నాం. ఇక్కడ ఇదే మన రిసిప్ట్ చూసాం. 2,100 రూపాయలకి క్వింటాల్ చొప్పున వాళ్ళ డైరీ వాళ్ళు కొన్నారు, సంఘం డైరీ వాళ్ళు. మరి ఇక్కడ ఆరోపణలు చేస్తున్న ఒక ప్రతిపక్ష పార్టీ వాళ్ళు చేస్తుంది ఏంటంటే ఆయన తక్కువ రేటు కొనుక్కొని తెలంగాణలో ఎక్కువ రేటు అమ్ముకుంటాడని. ఇది అవాస్తవని వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి తెలుస్తుంది. ఏది ఏమైనా గ్రామ పెద్ద కాళిదాస్ గారు ఇంక వీళ్ళందరూ కూడా చెబుతుంది ఏంటంటే శాంతియుతంగా ఏ గొడవలు లేకుండా, వాళ్ళు కూడా నష్టపోకుండా, అందరూ తోటి రైతులే కాబట్టి అందరూ బాగుండాలని కోరుకుంటున్నారు. మా ప్రయత్నం మేము చేస్తున్నామండి. మీ రాజకీయ పార్టీ సంబంధించి కాదు, కులానికి సంబంధించిన కాదు, మేము రైతుల పక్షాన వచ్చాం. కాబట్టి మీ అందరూ కూడా గ్రామస్తులు సహకరిస్తే మీ ఎమ్మెల్యే గారితో మళ్ళీ మాట్లాడి, ఆయన కూడా రిక్వెస్ట్ చేసి ఎంఆర్ఓతో మాట్లాడి, రోజు ఈ పోలీసులు జాతర అండి మీ ఊర్లో ఎట్లా ఎంత మీ మామిళ్ళపల్లికి ఎంత ఇది వస్తుంది చెప్పండి. పాప ఆయన చూస్తే ఎమ్మెల్యే ఆయన కష్టపడుతున్నాడు, ఎక్కడ చూస్తే ఆయన మీద ఏ ఆరోపణ కనపట్ల. ఇక్కడ చూస్తే ఈ రకంగా ఉంది. ఈ రాజకీయాలకి మీరు సామాన్యులు బలవకూడదని మా ఉద్దేశం. మా ప్రయత్నం బాగుందంటారా మీరు? చెప్పండి, మా ప్రయత్నం ఎలా ఉంది? ఆర్థిక స్వార్థం కోసం, ఒక వ్యక్తి స్వార్థం కోసం మనం బలి కావద్దు. నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, ఏ పార్టీ వారు కానీ, గ్రామంలో ఉండే కాపులు కానీ ఎవరు కూడా ఇటువంటి వాటికి దూరంగా ఉండండి. గ్రామంలో ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని నెలకొల్పండి. ఇంకా పెద్దలు అనేక మంది వచ్చేసి ఇరువుని సమన్వయపరచి గ్రామంలో శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పే విధంగా చేయాలని గ్రామవాసులకి, ఇంకా ఇతర పెద్దలకి అందరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మేము అందరం కూడా కలిసిమెలిసే విధంగా సోదర భావంతో ఉండేటువంటి వాళ్ళని మా మధ్య రాజకీయ కార్చిచ్చు పెట్టి ఈ విధంగా చేయొద్దని మనవి చేస్తున్నాను. మేము అందరం కూడా చాలా దగ్గర బంధువులమని, రక్త సంబంధంగా ఉండే బంధువులు మేము. మాలో ఇటువంటి వివాదాలు లేకుండా అందరికీ న్యాయం చేసే విధంగా అవాస్తవమైనటువంటి ఆరోపణ చేయటం మాత్రం తగదు. మీ ఎమ్మెల్యే గారికి కూడా చెప్పండి. ఎమ్మెల్యే గారు సరే, ఇప్పుడు మేము చేసే ప్రయత్నం ఎలా ఉంది చెప్పండి. మా ఛానల్ వచ్చాం, మేము పొద్దున్న మీ ప్రయత్నం చాలా బాగుంది. ఇప్పటిదాకా ఎవరైనా ప్రయత్నం చేస్తారని ఆలోచిస్తున్నాను నేను. మీరు ఈ విధంగా వచ్చేసి ఇరు వర్గాలనే, ఇరువురు పార్టీలని, పెద్ద మనుషులను కూర్చోబెట్టి పరిష్కార మార్గం ఆలోచించమని నా మనవి కూడా. పరిష్కారం అయితే అందరం శాంతియుతంగా ఉంటాం. ముఖ్యుల సమస్య ఇక్కడ కాపుల సమస్య కాబట్టి కాపు సోదరులు అందరం కూడా ప్రశాంతంగా ఉంటాం. తర్వాత ఈ సమస్య మరి గ్రామానికి పోకుండా, ఇక్కడ గ్రామంలో రాజకీయ నాయకులు వస్తుంటారు, పోతుంటారు. గ్రామం శాశ్వతంగా ఉండేది ప్రజలం ఇక్కడ. ఈవేళ ఈ పార్టీలో ఉన్నటువంటి పెద్ద వ్యక్తులు తీసి ఇంకో పార్టీలో పోతున్నారు, ఇంకో పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు తెలుగుదేశంలోకి వస్తున్నారు. అందుకే పెద్ద మేము ఏ రాజకీయ పార్టీ కాదు. మేము వచ్చి ఎండలో ఇంతమంది వచ్చి చేయాల్సిన పని మాకేం చెప్పండి. మీరు అందరూ బాగుండాలని మేము వస్తున్నాం. మీరు కూడా మీరు చేసిన ప్రయత్నం చాలా హర్షణీయం, చాలా మంచిది. మీ అందరూ సహకరిస్తే నేను తప్పకుండా మాట్లాడి 2 రోజులు దీనికి ముగింపు పెట్టేసేసి ఏ విధంగా అయితే వాళ్ళు దీంట్లో ఒకళ్ళు మళ్ళీ మేము గెలిచాం, మేము చేసాం పోరాట యోధులేమని వాళ్ళకి ఆ గర్వాలు ఉండవసరం లేదు. మేము తగ్గిపోయామని ఉంటుంటుంది. మా నరేంద్ర గారికి అవసరం లేదు అది. ఆయన ఎప్పుడు కూడా గ్రామ శ్రేయస్సే కోరుకుంటాడు కానీ ఎప్పుడు వినాశనాన్ని కోరుకుంటే వ్యక్తి కాదు. నా 48 సంవత్సరాల వయసులో వాళ్ళ ఇంటి దగ్గర పోయినటువంటి వాడు నేను. ఈ విధంగా మంచి చేకూరుస్తారని ప్రెస్ మీట్ మీ మనవి చేస్తున్నాను. మా గ్రామానికి పొద్దునంగా వచ్చి మీ న్యూస్ వాళ్ళు మామూలుగా మాకు గొడవ అడదలు లేకుండా మా గ్రామం సస్యమూలంగా చూడాలని కోరుకుంటూ సుధాకర్ నాయుడు గారికి
నెంబర్ 1 న్యూస్ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా పేరు సోదా శివనాగేశ్వరరావు అండి. మేము మామూలుపల్లి గ్రామ వాస్తువులము. మొన్న నరేంద్ర కుమార్ మీటింగ్ విన్నప్పుడు ఆ మీటింగ్తో ఈ విషయం నేను క్లోజ్ చేస్తున్నానని చెప్పారు. ప్రతిపక్షాలు కూడా ఆలోచన చేసి మా ఊళ్ళో గ్రామ స్థాయిలో శాంతిని నెలకొల్పాలని, దానికి మన నంబర్ 1 న్యూస్ వాళ్ళు సుధాకర్ నాయుడు గారు ఇవాళ వచ్చి ఊళ్ళో విచారణ చేస్తున్నారు. కనుక వాళ్ళ సహకారం కూడా తీసుకొని గ్రామంలో శాంతి వాతావరణం నెలకొల్పాలని, అవి ఎవరైతే వాళ్ళకి ప్రూఫ్ చేసి తీసుకున్నా దాని గురించి బాధ ఏమీ లేదు. ఏ రైతు నష్టపోకూడదు, ఊళ్ళో గ్రామంలో శాంతియుత వాతావరణం కావాలి. అది నంబర్ 1 న్యూస్ గారికి సహకరించినందుకు, ఊళ్ళో వచ్చి విచారణ చేసినందుకు వారికి కృతజ్ఞతలు.